ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని నిర్ణయం. మరోసారి ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడిన జనసేనాని. జగన్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు. స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు. తదుపరి విచారణ 3 వారాలు వాయిదా. ఇక డీటెయిల్స్ చూస్తే, గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని నిర్ణయించారు. గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. కొత్త లబ్ధిదారులకు ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇళ్ల నిర్మాణం అనేది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకుని సరసమైన ధరకు నాణ్యమైన ఇల్లు అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టేసిందని ఆరోపించారు. సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. వైసీపీ నాయకుల కబ్జాలు, గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ఒప్పంద ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాలు సమర్పించారు. సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడతానని పవన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర నలుమూలల నుండి తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్దకు భారీగా బాధితులు తరలివచ్చారు. దీంతో డిప్యూటీ సీఎం నేరుగా వారి వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలని, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు బీమా సదుపాయం కల్పించడంతో పాటు పరస్పర అంగీకార బదిలీలు అమలు చేయాలని పలువురు కోరారు. వైసీపీ నాయకులు తమ ఎకరన్నర భూమిని కబ్జా చేసి సగానికి పైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బావరాజుపాలెంకు చెందిన కృష్ణవేణి తెలిపారు. తమ కుమారుడిని స్నేహితులే హత్య చేసి రోడ్డు మీద పడేయగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి కేసు క్లోజ్ చేశారని చోడవరానికి చెందిన సోమాదుల కృప డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు 3 వారాలు వాయిదా వేసింది. తమకు ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వాలని వైసీపీ ఇప్పటికే స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరఫు న్యాయవాది ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కక్ష పూరితంగానే ప్రతిపక్ష హోదాను ఇవ్వడం లేదని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రతిపక్ష నేతగా స్పీకర్కు జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా అని హైకోర్టు అడిగింది. గత నెల 24న ఇచ్చినట్లు జగన్ తరఫు న్యాయవాది సమాధానమిచ్చారు. దీంతో న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష జరిగిందని, ఈ సమీక్షలో రాష్ట్రంలోని గృహ నిర్మాణ స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు లక్ష్యాలను కూడా నిర్దేశించడం జరిగిందన్నారు. రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారుల విషయంలో పక్షపాత పూరితంగా వ్యవహరించి పూర్తయిన ఇళ్లకు కూడా చెల్లింపులు చేయలేదన్నారు. ఇటువంటి బాధిత లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. పోలవరం R&R కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదని, అటువంటి లేఅవుట్లలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. 2014-19 మరియు 2019-24 మధ్య పోల్చితే గృహ నిర్మాణ పథకంలో గత ప్రభుత్వ హయాంలో 9 నుండి 10,000 కోట్ల వరకు పేదలకు అన్యాయం జరిగిందని, పేదల ప్రభుత్వం అని చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం ఆర్థిక లాభాన్ని పేదవారికి అందకుండా చేసిందన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పుకునే గత ముఖ్యమంత్రి వారికి కూడా ఎలాంటి అదనపు లబ్ధి లేకుండా చేశారన్నారు. 2014-19 మధ్యకాలంలో యూనిట్ ఖరీదు 2.5 లక్షలతో పాటు ఎస్సీ ఎస్టీలకు అదనంగా 50 లక్షల నుండి 1 లక్ష వరకు లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. రాబోయే 100 రోజుల్లో అంటే అక్టోబర్ 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్ళని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికీ తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకు ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో పూర్తిగా ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రాం జరుగుతుందో వాటి మీద అవకాశం ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పూర్తి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను 2014-2019లో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకాలకి 2019-2024లో చేపట్టిన గృహ నిర్మాణ పథకాలకి ఒకసారి పోల్చినట్లయితే 2019-2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలంగా దాదాపు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు నేరుగా ఆర్థిక నష్టం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా తీసుకుని 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 1,00,000 రూపాయలు అదనంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి 2019 నుంచి 2024 వరకు కూడా పేదల ప్రభుత్వం అని చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2,50,000 నుంచి 1,80,000 తగ్గించి 70,000 రూపాయలు
ఆర్థిక లాభాన్ని ఈ పేదవాళ్ళకి అందకుండా చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పాఠశాల విద్యా అకాడమిక్ క్యాలెండర్ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. నాయకుల బొమ్మలు, పార్టీల రంగులు లేకుండా రాజకీయాలకు అతీతంగా పాఠశాల విద్యా అకాడమిక్ క్యాలెండర్ను రూపకల్పన చేశారు. ఆగస్టులో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని లోకేష్ ఆదేశించారు. మధ్యాహ్న భోజన నాణ్యత, సౌకర్యాల పర్యవేక్షణ బాధ్యత పేరెంట్స్ కమిటీలకు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకాడమిక్ క్యాలెండర్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి, మంత్రి ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ను రూపొందించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి రాజకీయ జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. టీచర్లు విద్యార్థులకు ఇచ్చే శిక్షణ దీపికల్లో సైతం మంత్రి సందేశం, ఫోటోలు, పార్టీ రంగులు ఉండరాదని ఆదేశించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పదవీ కాలం జూలైతో పూర్తయినందున ఆగస్టులో మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల, పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ నిర్వహణ మెరుగుపరచాలని, ఇందుకు అవసరమైన కెమికల్స్, ఉపకరణాల కొనుగోలుకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ఇందులో చర్చించాల్సిన అంశాల్ని, ప్రతిపాదనల్ని నిర్దేశిత విధానంలో బుధవారం సాయంత్రం లోపల సాధారణ పరిపాలనా శాఖకు అందచేయాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. వాంబే కాలనీకి చెందిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న తనపై వాసిరెడ్డి పద్మ దౌర్జన్యం చేశారని విజయవాడ సెంట్రల్ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ ఆరోపించారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో తమ అధినేత చంద్రబాబు నాయుడు బాలికను పరామర్శించి ధైర్యం చెప్పడానికి వస్తే బాధ్యత గల పదవిలో ఉన్న వాసిరెడ్డి పద్మ ఓవరాక్షన్ చేశారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బాలిక కుటుంబానికి న్యాయం చేయకపోగా బాలిక కుటుంబానికి అండగా ఉన్న తమపై అక్రమ కేసులు నమోదుకు పురికొల్పారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గతంలో నిరసన తెలుపుతున్న తనపై దాడి చేసిందంటూ విజయవాడ సెంట్రల్ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ వాసిరెడ్డి పద్మ ఆమెకు ఇచ్చిన పదవిని ఆడబిడ్డల శీలలతో ఆటలాడుకుందని ఆరోపించారు. వాంబే కాలనీ యువతి గ్యాంగ్ రేప్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన తనపై వాసిరెడ్డి పద్మ దాడి చేశారని తెలిపారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు ముందే వాసిరెడ్డి పద్మ బీసీ మహిళనైన నాపై దాడి చేసిందని ఆరోపించారు. డీజీపీని కలిసి వాసిరెడ్డి పద్మపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామని అన్నారు. మహిళా కమిషన్ పదవిని అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అక్రమాలపై మేము ఫిర్యాదు చేశామని, డీజీపీ సానుకూలంగా స్పందించారని, విచారిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈనాడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ఎన్నోసార్లు చెప్పారు, ఇదే మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఎంతోమంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయని నెత్తి నోరు కొట్టుకున్న పరిస్థితి. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉలుకు పలుకు లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించిన పరిస్థితి ఈ వాసిరెడ్డి పద్మది. ఇదే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ఆడబిడ్డలకి రక్షణ లేదు, 30,000 మంది ఆడబిడ్డలు కూడా ఇప్పటి వరకు కనబడకుండా పోయారు, మిస్ అయిపోయారు, వాటి మీద చర్యలు తీసుకోండి, ఆడబిడ్డకు రక్షణ కల్పించడానికి ప్రతి చోట కూడా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్న పరిస్థితి. అయినా సరే ఈ ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా, ముఖ్యంగా మాకేంటిలే అనే రీతిలో ఏ ఆడబిడ్డ పక్షాన కూడా పోరాటం చేయకుండా, ఆడబిడ్డకు రక్షణ కూడా లేకుండా ప్రతిపక్షాలు ఎంత గలమెత్తినా సరే ఉలుకు పలుకు లేకుండా ప్రవర్తించిన పరిస్థితి ఈ వాసిరెడ్డి పద్మది. ఇదే ప్రాంగణంలో ఈ 5 సంవత్సరాల్లో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని బోండా ఉమామహేశ్వరరావు గారు పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి అతని నియోజకవర్గంలో
ఒక వాంబే కాలనీకి చెందిన ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగింది. గడిచి 10 రోజులు అవుతున్నా ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా వాసిరెడ్డి పద్మ కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ ఆ బిడ్డని ఓదార్పించడానికి కానీ ఆ బిడ్డకి రక్షణ కల్పించడానికి కూడా ఎక్కడా కూడా ముందుకు రాని పరిస్థితి. అలాంటి టైంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేసి ఆ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆడబిడ్డకి నేనున్నాను అని ధైర్యం కల్పించి పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఆ యువతి దగ్గరికి వచ్చి పరామర్శించి 5 లక్షల రూపాయలు చెక్ అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది, ప్రతిపక్షాన్ని. అదే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా కనీసం ఆ ఆడబిడ్డకి ఓదార్పు కూడా అందించలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారని హుట్టాహుట్టిగా అక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని కూడా తెలిసి కూడా గబాగబా పరిగెత్తుకుంటూ వస్తుంటే ప్రతిపక్ష నేతలుగా 10 రోజులు అవుతున్న స్పందించిన వాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారని తెలిసి మేము గో బ్యాక్ వాసిరెడ్డి పద్మ గారు అని మేము అరవడం జరిగింది. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కు వివిధ జిల్లాల నుండి బాధితులు వినతులు అందించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజల నుండి మంత్రి శ్రీనివాస్ వినతులు స్వీకరించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నష్టపోయామంటూ ప్రజలు వినతులు అందించారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కు వివిధ జిల్లాల నుండి వినతులతో బాధితులు వచ్చి ఇక్కట్లను ఏకరువు పెట్టుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలపై అధికంగా వినతులు వచ్చాయన్నారు. కొంతమందిని పింఛన్దారులను సైతం అనర్హులుగా చూపించి పింఛన్ రాకుండా నిలిపివేశారని బాధితులు వినతుల్లో పేర్కొన్నారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు కూడా భూ సమస్యలపై తమ దగ్గరికి వచ్చి న్యాయం చేయాలని కోరారని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఎంఎస్ఎం ఇండస్ట్రీలో ఇన్సెంటివ్లో ఉన్న సమస్యలపై బాధితులు మంత్రికి వినతులు ఇచ్చారు. తక్షణమే అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. సంబంధిత అంశాలపై అధికారులతో మాట్లాడి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామ స్థాయి కానీ, మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ ఎటువంటి ఇష్యూ వచ్చినా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళ తాలూకు విన్నపం తెలియజేసుకోవచ్చు. మరి అలాంటి ఈ గ్రీవెన్స్ దీంట్లో ఈరోజు సుమారు 110 గ్రీవెన్స్ ఇష్యూస్ మాకు అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు తీసుకొచ్చారు. అందులో దగ్గరగా 12 జిల్లాల నుంచి ఈరోజు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా వచ్చే ఇష్యూస్ ఏంటంటే రెవెన్యూ ఇష్యూస్, గ్రామాల్లో నెలకొన్న వాళ్ళకున్న చిన్న చిన్న రెవెన్యూ ఇష్యూస్, గత ప్రభుత్వంలో కబ్జా చేయబడినవి ఇప్పటి వరకు కొంచెం పరిశీలి చేయాలి, వాటిని రెక్టిఫై చేయాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లో మా భూమి మాకు అప్పచెప్పాలని మా దగ్గరికి వచ్చి కోరడం జరిగింది. మేము వెంటనే సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారికి కానీ ఫిర్యాదు చేసి దాని మీద ఒక యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అవే కాకుండా ఎక్స్ ఆర్మీ మెన్ వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక 2 అభ్యర్థనలు వచ్చాయి. ఒకటి విజయనగరం జిల్లా నుంచి, అలాగే ఒక కడప జిల్లా నుంచి. కడప జిల్లాలో అయితే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళ ల్యాండ్ ముంపు ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, కానీ వాళ్ళకి మళ్ళీ ల్యాండ్ అలొకేషన్ అనేది జరగలేదని మా దగ్గరికి వచ్చి ఇక్కడ విన్నపించుకున్నారు. కడప కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇష్యూని చూడమని చెప్పి అది ఏ రకంగా సాల్వ్ చేయమని వాళ్ళకి చెప్పడం కూడా, డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సంబంధిత మంత్రి అయినటువంటి సెర్ప్ అండ్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీగా నేను ఉన్నాను. సంబంధిత ఇష్యూస్ కూడా నాకు తీసుకొచ్చారు. ముఖ్యంగా పెన్షన్ ఇష్యూస్ వచ్చాయి. పెన్షన్లో లాస్ట్ గవర్నమెంట్లో అనర్హుల కింద వాళ్ళని పెన్షన్ డిస్క్వాలిఫై చేసి పెన్షన్ ఆపేయడం జరిగింది. వాళ్ళని మళ్ళీ మాకు పెన్షన్ ఇప్పించాలని కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. అయితే మేము కావాల్సిన ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకొని పెన్షన్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్ట్ చేశాం. అలాగే కొంతమందికి పెన్షన్ కొన్ని రోజులుగా రాని వాళ్ళకి కూడా మళ్ళీ అప్లై చేయమని చెప్పాము. తర్వాత ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలో కూడా ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం పూర్తిగా ఇగ్నోర్ చేసింది. మా ఇండస్ట్రీ ఇప్పుడు కొంచెం ఎట్టి పరిస్థితుల్లో మీరు సేవ్ చేయాలని వాళ్ళు కొంచెం కోరడం జరిగింది. ఆ ఇష్యూస్ కూడా మేము పర్సూ చేస్తున్నాం. ఇన్సెంటివ్స్ ఏ రకంగా ఉన్నాయో వాటిని వ్యాలిడేట్ చేసుకొని కొంత వ్యవధిలో వాళ్ళకి సమకూర్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పడం జరిగింది.
అదేవిధంగా కొన్ని ఇండస్ట్రీస్కి లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లోకల్ ఇష్యూస్ కూడా పర్సీవ్ చేయడానికి సంబంధిత కలెక్టర్ కూడా మాట్లాడి వాళ్ళకి సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య అన్నారు. 11 ఛార్జ్ షీటుల్లో ముద్దాయిగా ఉండి కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకుంటూ జగన్ అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోగొట్టుకున్న అధికారం పొందాలని జగన్ అతిగా ఆవేశపడుతున్నారని పేర్కొన్నారు. అవినీతి సొమ్ముతో ఢిల్లీ వెళ్లి అక్కడ అబాసు పాలయ్యారని విమర్శించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఎందుకు జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు రాష్ట్రంలో అందరికీ సుపరిచితమే. 5 ఏళ్ళు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు పాపం దురదృష్టం 11 మంది ఆ పార్టీ నుంచి గెలవటం, ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేకపోవటం, ప్రతిపక్ష హోదా కావాలని ఆయన ఆందోళన చేయటం మనందరికీ తెలుసు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంత గగ్గోలు పెట్టలేదు, ఇంత ఆందోళన చేయలేదు, ఇంత ఉత్సాహంగా లేడు. అధికారం పోయిన తర్వాత 15-20 రోజులకే యాక్టివ్ అయిపోయాడు మనిషి. ఏదో ఒకటి చేయాలి, అధికారం సంపాదించుకోవాలనుకుంటున్నాడు. రాజ్యాంగం పట్ల ఆట్టే అవగాహన లేకపోవటం వల్ల ఏదైనా చేసైనా, ఇది అండర్లైన్ చేయాలి మనం, ఏది చేసైనా మరలా నేను పోగొట్టుకున్న అధికారాన్ని మరలా పొందాలని అతిగా ఆవేశపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అతిగా ఆవేశపడే వాళ్ళకి ఏం దక్కుతుంది? ఏమీ దక్కదు. దానికోసం ఎన్ని అబద్ధాలు ఆడటానికైనా సిద్ధపడ్డాడు ఆయన. సరిగా నెల కూడా కాలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి, ఇంకా పూర్తిగా ప్రభుత్వం కూడా ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వలేదు. ఏ ప్రాంతంలో ఏ అధికారులు ఉండాలేదు కూడా సెటిల్ అవ్వలేదు. మీరు ఎగేసుకొని ఢిల్లీ వెళ్ళి ఏదో చేయాలని చూస్తారు, ఆభాసు పాలైనారు. మీరు చెప్పింది ఎవరూ నమ్మలేదు, మీ గోబెల్స్ ప్రచారం ఎవరూ నమ్మలేదని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా. మీకు అర్థమైంది ఇంత బ్లేటెంట్ లైసా, బ్లేటెంట్ లైస్. యువర్ అ లయర్. మీరు పెద్ద అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ఎక్కడ మీరు అడగొద్దు. పోనీ మీ వాళ్ళు ఎవరన్నా సజ్జల రామకృష్ణ లేడనుకుంటా, A2 ఏమో కనపట్టలేదు. అదేదో ఆ గొడవలో పాత వ్యక్తిగతంగా అదేదో అందులోకి నేను వెళ్ళండి, ఏదో బిడ్డను కన్నాడు, ఇవన్నీ ఆ గొడవలోకి నేను వెళ్ళండి. నేను ఎవరు రాశారు మీకు అది 31 రాజకీయ హత్య అని? ఎవరు అవగాహన లేని వ్యక్తి, ఎవరు బుద్ధి లేని వ్యక్తి మీకు నోట్ ఇచ్చింది? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని నిర్ణయం. మరోసారి ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడిన జనసేనాని. జగన్ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు. స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు. తదుపరి విచారణ 3 వారాలు వాయిదా. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.